బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అద్భుతమైన ప్లేస్మెంట్స్, ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఐఐటి హైదరాబాద్. మన స్వామికి మల్లెపూల వాసన పిల్లగాలి రెండూ తెలియదురా. వయసులో ఉన్న అమ్మాయిని ఒకే రూమ్ లో పెడితే అంత సవరమే. నీ పొత్తమే కాదు నీయే. స్వామి వాళ్ళిద్దరిని పెళ్లికి ఎలా ఒప్పించారు స్వామి? అలా అడుగు చెప్తా. ట్వాయ్, ట్వాయ్. స్వామి, ఏమి? నాకొక బలమైన కోరిక ఉంది స్వామి. ఆ కోరిక తీరితే చాలు, నా జీవితం ఏమైపోయినా ఓకే. ఆడది ఒక బలమైన కోరిక కోరిందంటే ఎంతటి మగవాడి జీవితమైనా హాం పట్టు. నీ కోరిక నాకు అర్థమైంది బాల. ఎలా స్వామి? స్వానుభవం. ఏదైనా అనుభవంలోకి వస్తే గాని తత్వం బోధపడదు. నువ్వు నాశనం అవ్వాలని కోరుకున్నావంటే నీ మొగున్నో లవన్నో నేల నాకిచ్చాలనే కదా. చాలా కరెక్ట్ గా చెప్పారు స్వామి. ఎంతైనా స్వానుభవ స్వామి కదా. మరే ఎవడో ఆ బలిపశు. ఏమన్నారు స్వామి? అంటే నువ్వు ప్రస్తుతం తీవ్ర కాంక్షతో ఉన్నావు కదా. అది మగ బకరాలకు మాత్రమే అర్థమవుతుంది తల్లి. స్వామి, మీరెవరితో మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. వామ్మో, మీ ఆడవాళ్ళు అర్థం కాకుండా అడిగిన కోరికలకి ఎంత జరుగుతుందంటే ఇంకా అర్థమైతే నాశనమే, సర్వనాశనమే. చాలా కరెక్ట్ గా చెప్పారు స్వామి. నాశనం, సర్వనాశనం. ఎంత బాగుందా సౌండ్? ఆ నా కొడుకు సర్వనాశనం అవ్వాలి. అయితే ఆన్నే పెళ్లి చేసుకో. ఏ లోకాన్నైనా పెళ్లి కంటే పెద్ద శిక్ష లేనే లేదు. చాలా కరెక్ట్ గా చెప్పారు స్వామి. అనుభవం. గ్యాప్ ఇచ్చారా? ఇస్తారండి. వాడి సాఫ్ట్వేర్ లోకి వైరస్ లా ఎంటర్ అయ్యి వాడి ఆనందాన్ని డిలీట్ చేసి స్వామి, నాకు చిన్న డౌట్. ఆడపిల్ల కాబట్టి పడగొట్టేశారు, వాడు మగాడు, వాడిని పడగొట్టారంటే నాకేదో చిన్న డౌట్ స్వామి. నీ ఒక్క డౌటే కాదురా, మీ అందరి కుళ్ళు డౌట్లకి ఇదే నా సమాధానం. అక్కడ చూడండి రా దైదుర్లరా. జై స్వానుభవ. స్వామి, స్వామి, స్వామి. చెప్పు నాయనా. ఏం చెప్పమంటారు స్వామి? చెప్పుకో నాయనా. మీ అంత అనుభవం నాకు లేదు స్వామి. కొంచెం నాకు అర్థమయ్యే విధంగా చెప్తారా? అనుభవం గురించి మాట్లాడితే నిన్ను చొప్పుచ్చు కొడతా. క్షమించండి స్వామి, నాకు తెలుగు అంతగా రాదు. ఒరేయ్, భాష ఏదైనా భావం ఒకటేరా. నీ ఇష్టం వచ్చిన భాషలో ఏడు. ఇంతలాగేంట్రా, తొందరగా చెప్పి చావు. స్వామి, మీరే నా క్లయింట్. తప్పు నాయన, నేను నీ క్లయింట్ కాదు, అందమైన అమ్మాయి. పాయింట్కి వస్తా స్వామి. తొందరగా. నిజంగా అందమైన అమ్మాయి నా క్లయింట్. స్వామి, ఏమని చెప్పమంటారు స్వామి? నేను తిన్నా దగ్గర తప్పట్టు, కూర్చున్నా తప్పట్టు, కూర్చున్నా తప్పట్టు, నేను బయట నుంచి తీసుకొస్తే తప్పట్టు, నేను తీసుకెళ్ళి మళ్ళీ అడుగుతాను, ఏం చేసినా తప్పే అడుగుతాను, పార్టీలో ఉంటాను, అన్ని డిమైడ్ అడుగుతుంది, ఏంటంటే ఆపు. మగవాళ్ళని ఆడవాళ్ళ మీద అభిప్రాయం అడగకూడదు. ఒకవేళ అడిగామే అనుకో, అది ఆడవాళ్ళ షాపింగ్ లా ఉంటది. అన్ని తెలిసి అడిగాను చూడు, నన్ను వద్దులే. చెప్పునేమే. ఇప్పుడు చెప్పండి స్వామి, నన్ను ఏం చేయమంటారు? నువ్వు రివెంజ్ తీసుకోవాలి, అంతే కదా? అవును స్వామి. నువ్వు పని చేయి, ఆ క్లయింట్ పెళ్లి చేసుకో. అర్థమైంది స్వామి, పెళ్ళే కరెక్ట్. మీ అందరి అనుభవమే నా స్వానుభవం, నా స్వానుభవమే మీ అందరి అనుభవం. అదే కొట్టేటట్టు చెబుతారేంట్రా? జై స్వానుభవ. రెడీ? 1 2 3 4 5 6 7 8. Now the second exercise. Follow me. 1 2 3 4 5 6. Now the third last one. Come on. 1 2 3 4 5 6 7 8 9. This is not counted. This is not counted. Sorry. మేమంతా కిందుంటే పైకొచ్చి ఏం ఆలోచిస్తున్నారు? మీ గురించి ఆలోచిస్తున్నాను, మిమ్మల్ని ఎలా పైకి తీసుకురావాలా అని. బాధపడకండి, పాలు తాగు. వద్దు, మీకు ఇంతవరకు ఏమీ చేయలేకపోయానని చాలా ఫీల్ అవుతున్నాను. ఫీల్ అవ్వకండి,
అలా అని కాదు, ఒక మంచి సినిమా చేయాలంటే కనీసం ఓ మంచి డైరెక్టర్ కావాలి. అవును. ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్దామంటే ఓ మంచి కారు లేదు, ఎప్పుడూ క్యాబ్లో వెళ్లాల్సి వస్తుంది. అసలు ఏంటి ఈ పరిస్థితి అని ఆలోచిస్తున్నాను. కారే కదా కొనేద్దాం. ఆ, రేపే కొనేద్దాం. ఓకే డన్. అవునా? మనమే తిరుగుతాం కదా. ఒక మంచి డైరెక్టర్ తో భారీ బడ్జెట్ తోటి సూపర్ సినిమా తీసి బ్రహ్మాండమైన ఇంద్రభవనం లాంటి ఒక బిల్డింగ్ కొనేసి అందులో మనం ఉండిపోతామే. అవును కదా? మ్మ్. హలో హలో హలో, మీరేనా? నేనే. నువ్వేనా? నేనే. మీరేనా? యా. యా ఏంటి? నీ పేరు? నా పేరు అనసూయ. అనసూయ. ఎక్కడున్నారు? నువ్వేడున్నావమ్మా? నేను ఇక్కడే ఉన్నాను. మీరెక్కడున్నారు? నువ్వు ఎక్కడున్నావనో నేను అక్కడే ఉన్నా. మరి నువ్వు? అక్కడెవడో చాన్నాళ్ళ బట్టి ముఖం వసిపోయినట్టు ఒకడున్నాడు. వాడు తప్ప నువ్వు కనపడట్లేదేంటి? ఇక్కడ మోహవాసనుడా? ఈడ నేను తప్ప ఎవరు లేడు కదా. అది మీరేనమాట. నేను నువ్వెక్కడా? అబ్బా ఇటు చూడండి. ఏంటమ్మా? ఎడం చేతి పక్క. హ్మ్. రండి. ఏంటలా చూస్తున్నారు? వెనక ముందు చూస్తుంటే అది సరే గాని ముందు విషయం చెప్పండి. మావాడి క్యారెక్టర్ గురించి చెప్పుంటాడుగా. క్యారెట్ బీట్రూట్లు అవన్నీ ఎందుకులే గాని పేమెంట్ ప్లేస్ చెప్పండి. పేమెంటే కదా. క్యాష్ లేదు, పేటిఎం ఉందా నీ దాంట్లోకి ట్రాన్స్ఫర్ కొడతా? లేదు. అబ్బా పోనీ అకౌంట్ నెంబర్ ఉంటే చెప్తావా? నీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తా. అవేమీ లేవు గాని మాదంతా డైరెక్ట్ డీలింగ్సే. పీపీ. అంత మాట అనిసినండి. నీకు ఎలాగర్థమైందో గాని పీపీ అంటే పైసలుంటేనే పని అవుతుందని. ఇలాగా. అందాక ఈ నిమ్మకాయ పిసుక్కో. నువ్వు కదా వెళ్ళిపోతుంది అనసూయ. బాయ్. నిమ్మకాయలోడనకాల వెళ్ళిపోతుంది నా అనసూయ. నిమ్మకాయలోడనకాల వెళ్ళిపోతుంది అనసూయ. నిమ్మకాయలోడనకాల వెళ్ళిపోతుంది అనసూయ. నిమ్మకాయలోడనకాల వెళ్ళిపోతుంది. మటన్ మల్లె పూలతోటి మటన్ మల్లె పూలతోటి మా పటేళ్లకు ఇంటికొస్తే చల్ నానసూయ వెళ్ళిపోతుంది. దాని అనకమల పడి పోలేకపోయా యాబ్ రాసిన ఇలా. అయినా నువ్వు వెరిమోహం వేసుకుని అలా చూస్తావేంట్రా? దారిలో ఎవడో తగిలితే వేసి వచ్చినట్టున్నాడు యాదవ. ఏలపాల లేకుండా ఏలపాట ఏంట్రా? మీకు గట్ల అనిపించిందా? వేలం పాట పాడడానికి సంత లేదు, చీటీ పాట పాడడానికి కట్టలేదు, సోలో పాట పాడడానికి పెట్టలేదురా. సోలో ఎందుకు? ఆ శంకరన్న దగ్గర ఉంది జామ్ పకోడి, దాంతో డ్యూయట్ పెట్టుకో. మనకున్నది ఆ శంకరన్న ఒకటే. అక్కడ కూడా గోకావనుకో ఉన్నది కూడా ఊడిపోద్ది. అదేం లేదురా, శంకరన్న మనం శంకరన్న ఏదైనా చేంజ్ కావాలి. చేంజ్ ఇదిగో చేంజ్. ఈ చేంజ్ కదరా బాకో. చూసుకోరా కోకో. ఎవడిడు? ఆర్కే అని పెద్ద తోపంట, వాడికి సినిమా తీసినట్టే మహా ఊపంట. అయితే మనకేంటంట? అర్థమయ్యేలా చెప్పరా. అరే వాడికి మస్తు వీక్నెస్లు ఉన్నాయంట, అందులో ఒక వీక్నెస్ పట్టుకున్నాం అనుకో ఓ పని అయిపోతుంది, వీడు డైరెక్టర్ అయిపోతాడు. రోజు మీరు సిద్ధం అవడం మేము సిద్ధం అవడం, శృంగారం సింగారం తప్ప సినిమా స్టార్ట్ చేసేది ఎప్పుడో. ఓసిరా పిచ్చి గోపికిల్లారా, మన దగ్గరకు వచ్చే ప్రతి ఓడు మనల్నే మింగలని చూస్తున్నాడు, కానీ మింగలేకపోతున్నాడు. ఇంకేముంది, వాళ్ళ కొత్త రైడర్ వస్తున్నాడు కదా, ఇక చూడండి మీ మేకప్ కి నా పికప్ కి యాగే ఉండదు. ఆహా, ఇన్నాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని మా దగ్గర ఉన్నాయన్నీ అమ్ముకొని మేమంతా ఇక్కడే ఉన్నాం.
మాతో పాటు వెనకాల వచ్చిన వాళ్ళందరూ అనుష్కతోనూ రకుల్ ప్రీత్ సింగ్ తోనూ ఫోటోలు దిగి మాకు పంపిస్తుంటే తలెత్తుకోలేకపోతున్నాం. నీలోనే ఒక రకుల్ ఉంది, నీలోనే ఒక అనుష్క ఉంది, నీలోనే ఒక తమన్ ఉంది. ఇవాళ వస్తున్నాడుగా డైరెక్టర్. అబ్బా ఇక అటు చూసుకుంటాడులే. కొంచెం ఓపిక పట్టిందే. అబ్బో అది చూద్దాం. ఏంట్రా వీడు ఇంకా రాలేదు? టైం చూస్తే 10 అవుతుంది. వీడికి టైం సెన్స్ లేకుండా పోతుంది. ఇలా అయితే ఎలా రా? అరే వస్తాడులేరా 10 నిమిషాల్లో. గుడికి వెళ్తానని చెప్పిండు, ఎందుకు కంగారు పడుతున్నావు? బృందావనమిది అందరిది, గోవిందుడు అందరి వాడేలే. ఎందుకే రాదా ఈ సునసూయలు, అందరి అందము ఆనందములే. అయిపోయింది, ఇక సినిమా మొదలు పెడతాం. ఆగదిక ఓపిక. ఆ ఓపిక అదే. నీ సిన్సియారిటీ స్వీట్ పెట్టా. దానికే నా స్వీటు నాకు పెట్టరా? అందరికి పెడతా. డైరెక్టర్ వస్తున్నాడు కదా. అయితే మిమ్మల్ని వదిలేసి వదిలేసేయ్. ఆ డైరెక్టర్ అసలే సినిమా ఫీల్డ్ కొత్త, మీ దెబ్బ చచ్చుకుంటాడు. రేయ్, ఇప్పుడు టైం ఎంత అయిందో చూసావా? ఏంట్రా అలా అంటావు? 5 నిమిషాలు ముందే వచ్చా, చూసుకో. మరి జానకిని ఎందుకు తీసుకొచ్చావురా? ఏ ఇలా వెళ్తున్నా అంటే తను వస్తుంది, తీసుకొచ్చా. ఏం పవన్, నేను రాకూడదా? ఏదైనా ఎక్కడికైనా మనందరం కలిసి వెళ్తున్నాం కదా అని వచ్చాను. నేను అవసరం లేదనుకుంటే మీరు వెళ్ళండి. అది కాదు జానకి, ఈ ఆఫీస్ గురించి చాలా విన్నాను. నువ్వెందుకా అని. అందుకే తనకంతా చెప్పే తీసుకొచ్చా. అతను అడిగితే స్క్రీన్ ప్లే రైటర్ అని చెప్తాం, ఎక్కువ నష్టపెట్టడు. ఇంకేంటి ఆలోచిస్తున్నారు? పదండి. సరే ఓకే, పదండి. ఫాలో మీ. దర్శకుడు వస్తున్నాడు, అందరు దండం పెట్టండి, అందరు దండం పెట్టండి. దర్శకుడు వస్తున్నాడు, సినిమా మొదలైపోతుంది, అందరు దండం. దగ్గర నమస్కారం అండి. నమస్కారం, రండి రండి రండి. నమస్తే సార్. నమస్కారం, నమస్కారం. సార్. నమస్తే సార్. కూర్చోండి, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఇందులో సార్, నా పేరు పవన్, డైరెక్టర్ ని. తను శ్రీరామ్, హీరో. బాగున్నాడు బాగున్నాడు. అచ్చు నాలుగు అందంగా ఉన్నాడు కదా. కో డైరెక్టర్ సత్య. మరి ఆ అమ్మాయి ఏం చేస్తుంది? ఈమె జానకి, స్క్రీన్ ప్లే రైటర్. బాగుంది. అదే మీ కాంబినేషన్. అయితే ఇక కథలోకి వెళ్దాం పదండి. ఎక్కడికి? అదే వెళ్దామన్నా. నేను చెప్పింది కథలోకి, గదిలోకి కాదు. మా వాడికి కొంచెం స్పీడ్ ఎక్కువ సార్. కో డైరెక్టర్ కదా, ఇలా చెప్తే వాళ్ళు అలా అల్లుకుపోతారు. అడ్డదిడ్డంగా పోతే అర్ధాంతరంగా పోతాడు. సర్లే, ఇంతకుముందు ఏం చేశారు? ఇడ్లీ పూరి చేశాను సార్. యా, పొంగల్ దొరకలేదా? నేను అడిగింది ఇంతకుముందు ఏ సినిమా చేశారని. వీడు కొంచెం తింగరోళ్ళలానే ఉన్నాడు. కనిపెట్టినట్టున్నాడు. ఇప్పుడు నేను కథ మొదలు పెడతా. సార్, మీరు కథ చెప్పడం ఏంటి? ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయి. ఇప్పటికే మా దగ్గర 4 కథలు రెడీగా ఉన్నాయి సార్, విత్ డైలాగ్ వెర్షన్. అందులో మీకు ఒకటి అయితే కరెక్ట్ సరిపోతా సార్. అంటే మీ పోటాళ్ళు వచ్చి 4 కథలు చెప్తే ఆ 4 కథలు కలిపి ఒక కథ తయారు చేశా. చెప్తాను, బాగుంటే వాడుకోండి. వాడుకోమంటే మొత్తం వాడేసుకోండి సార్. దీంతోనే చంపేస్తాను రై. సైలెంట్ కూసా. కథ మొదలు పెడతానే. చిమ్మ చీకటి, జోరున వర్షం. బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జి మీద నుంచి ఒక రైలు వస్తుంది. బ్రిడ్జి కూలిపోయింది, బోగిలు మొత్తం దాంట్లో పడిపోయింది. ముందు ఇంజను, చివరి బోగి, 2 మాత్రమే మిగిలినాయి. పడిపోయిన బోగిల్లో వీళ్ళ పేరెంట్స్ మొత్తం టికెట్ పుచ్చుతారు. ఆ లాస్ట్ బోగిలో నేను, ఈ 6 మాత్రమే మిగిలాము. ఎలా ఉంది లైను? దీన్ని బట్టి కథలు వేసుకోండి. ఇది కథ ఏంటి సార్? మరి అదే, నా కథని స్క్రీన్ ప్లే రైటర్ కన్ఫ్యూజ్ అయిందంటే ఈ కథ నీకు ఎవ్వడు తప్పలేడు, నాతో సహా. సార్, ఇంత పెద్ద కథ మీ మీద కుదురుతుందా? నన్ను సెంటర్ పాయింట్ చేసుకుంటాడు, కథ మొత్తం నీ మీద తీస్తాడులే. ఏమంటావు డైరెక్టర్? సార్, ఇప్పటికిప్పుడంటే మీరే కదా, మీరే కదా. అబ్బా అబ్బా, నువ్వు నాకు తెగ నచ్చావయ్యా. థ్యాంక్ యూ సార్. టైటిల్ ఏంటి? ఇంతకు మీ పేరేంటి? ఓకే. ఓకే అంటే? ఆర్ అంటే రాత్రంతా, కే అంటే కౌగిలింతా. సార్, ఆర్కే మార్చేద్దాం సార్, బీకే అని పెడదాం. బీకే అంటే బృందావనంలో కృష్ణుడు. ఇదేమో టైటిల్ సార్, ఆర్కే ట్యాగ్ లైన్ సార్. గెట్లున్నా సార్? ఆహా, బృందావనంలో కృష్ణుడు, రాత్రంతా కౌగిలింతా. బాగుంది బాగుంది. బాగున్నారా సార్? నిజంగా బాగున్నా. టైటిల్ బాగుంది, ఇది బాగాలేదు. డైరెక్టర్ సార్, లోపల రావయ్య. రావయ్య, రా డైరెక్టర్. ఇందా, నేను షాకింగ్ ఫీల్ అయ్యావా? నేను కూడా షాకింగ్ ఫీల్ అయినాయా మిమ్మల్ని చూసి. ఇదిగో
నా మాటిని ఆ ఆరుగురిని పెట్టి ఓ 4 సీన్లు తీసి అర్జెంట్ నా చేతికి ఇచ్చి అది తీసుకెళ్లి ఫైనాన్షియల్కి ఇస్తాను. వెంటనే మా సినిమా స్టార్ట్ అయిపోతాయా సార్ ఆ? ఇప్పుడు సీన్స్ అంటే కష్టం సార్. నేనేమన్నా ఆ టైప్ సినిమా తీద్దామన్నా? సార్! అయ్ బాబోయ్, అలా కాదు సార్, ఏదైనా సాంగ్ అయితే మేనేజ్ చేయొచ్చు. సాంగో గింగో నా మీద స్టార్ట్ చేసి వాళ్ళ మీద ఫినిష్ చేయి. ఏమంటావు? నువ్వు ఇంకేం మాట్లాడకయ్యా, నువ్వు ఇంకేం మాట్లాడకు. ఇదిగో గోపికలు అందరూ లేకండి, మన సినిమా ఈ రోజే స్టార్ట్ అవుతుంది సాంగుతో. వాళ్ళిద్దరూ హీరో హీరోయిన్స్, ఇతను డైరెక్టర్ ఎరగదీస్తాడు. ఇదిగో డైరెక్టర్, సార్. నువ్వు వెళ్ళి హీరో హీరోయిన్స్ తోటి మంచి షాట్ పెట్టుకో, నేను మా గోపికలతోటి మంచి సాంగ్ పెట్టుకొని టచ్ చేసుకుంటాను. ఏయ్! ఏంటి శ్రీరామ్తో నువ్వు మరీ అంత క్లోజ్ గా మూవ్ అవుతున్నావు అంటే ఆల్రెడీ నువ్వు హే నీ ఆలోచనలు నా మీద రుద్దకే. ఎందుకంటే మా మధ్య ప్రేమ లేదు, మరి ఒకరినొకరు ఇష్టపడ్డాం అంతే. అది ముదిరితేనే ఇది అయ్యేది. పాపం శ్రీరామ్. అబ్బా నీకు దండం పెడతాను తల్లి, నా బంగారు చెల్లి. నీలా నేను ఆలోచించలేను. దయచేసి లేని ఐడియాస్ నాకు ఇవ్వకు ప్లీజ్. నన్ను వదిలే. ఏ మార్నింగ్ డ్యూటీయా? పడుకో. కనీసం ఈ బిస్కెట్ అన్నా తినవే. నాకు ఆకలిగా లేదు. ఏమైంది? ఇది మార్నింగ్ నుంచి ఏం తినట్లేదు. అవునా? ఎందుకనరా? మీరు మనీ కోసం బాధపడుతున్నారు కదా. అవును. మా ఫ్రెండ్ వేయమన్నాను, ఇంకా రాలేదు. అవునా? వేయమన్నావు కదా, వస్తుంది ఇవాళ కాదు రేపు. అవును, నీ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా? గర్ల్ ఫ్రెండ్. ఇదిగో పెడతానా, తిను. ఇంకొంచెం ఇంకొంచెం. అది మీ ముగ్గురు క్లోజప్ లో హాలీవుడ్ క్వీన్స్ లా ఉన్నారు. మరి మేమెలా ఉన్నాం? మీరిద్దరు మాలీవుడ్ అంటే మలయాళం మ్యాంగోస్ లా ఉన్నారు. మరి మాది ఉంచారా? లెంత్ ఎక్కువైందని తీసేసారా? చచ్చా, నీకేంటి గంధపు చెక్క చెక్క ఉన్నావు. అయితే మేము పైకి వస్తాం. ఏం డౌటా? నేనున్నా కదా, ఇప్పుడే మాట్లాడతా డైరెక్టర్ తోటి. యా శ్రీకృష్ణుడు పక్కన గోపికలు, నువ్వు డైరెక్టర్, నేను కో డైరెక్టర్ని. సరిగ్గా చూడ. కాదు ఫార్వర్డ్ చేయి. ఇది చూడు. కాదు 100,000 ఆయుష్ ఆడే ఫోన్ చేసింది. ఏం చెప్పుకుంటా చెప్పుకో. సార్ నమస్తే సార్. ఏం డైరెక్టర్ ఎంతవరకు వచ్చింది? సార్ అయిపోయింది సార్, రేపు తెచ్చేస్తా, మిమ్మల్ని మెప్పిస్తా. ఇక్కడ కుబేరుడు లాంటి ప్రొడ్యూసర్ దొరికాడు, వచ్చేయండి కుమ్మేద్దాం. థ్యాంక్ యూ సార్. అయిపోయిందంటావేంట్రా? ఇంకా చాలా ఉందిగా. అలాగే చెప్పాలరా, రేపటిదాకా టైం ఉందిగా. మన పంట పండింది, మన సినిమా తీసిన వరకు అదిరిపోయిందట. ఇక మీరు దేనికి అబ్జెక్షన్ చెప్పకూడదమ్మా. అదే ఏ సీన్ కైనా అని. అమ్మ కొట్టేట్టున్నారు అందరూ, వీళ్ళకి అర్థం కాదు కాబట్టి సరిపోయింది. ఎర్ర పిల్లలకి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.